3% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు పెట్టి ఆడపిల్లలకు చదువెందుకు ముఖ్యమో పదే పదే మీటింగులో మాట్లాడాను. అప్పుడు నన్ను చాలా మంది అడిగారు, 33% ఇస్తున్నారు, మెరిట్లో ఇంకా 20-30% ఇస్తారు, 60% ఆడబిడ్డలే వస్తే మగవాళ్ళు తగ్గిపోతారంటే పర్వాలేదు, బ్యాక్లాగ్ ఉంది. ఆడపిల్లలు ఎంత మంచి బాగా చదువుకుంటే సమాజానికి అంత మంచిదని ఆ రోజు నిర్ణయం చేస్తే ఈరోజు వరకట్నం పోయింది, రివర్స్ వరకట్నం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఆడపిల్లలు నచ్చి మగపిల్లలే డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎన్నేళ్ళు జరిగింది ఇవన్నీ? 25 సంవత్సరాలు. ఈరోజు మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. భార్యాభర్త కంపేర్ చేస్తే భర్త కంటే భార్య ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంది. ఆ రోజులు వచ్చేసాయి. నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ మీతో ఒక మాట్లాడుతున్నాను. ఎగో ప్రాబ్లం ఫ్యామిలీస్ రాకుండా ప్రపంచంలోనే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ ప్రాంతంలో సరే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారు, పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, ఒక బాండ్ ఉంటుంది. మనం ఎన్ని కష్టాలు పడినా సాయంత్రం ఇంటికి వస్తే కష్టాలు మర్చిపోయి మళ్ళా రీఛార్జ్ అయ్యే వ్యవస్థ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ వ్యవస్థను కూడా మనం కాపాడుకోగలిగితే ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఇక్కడ నేను ఒక మాట మిమ్మల్ని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. నేను ఇక్కడ నాకంటే మీకు బాగా తెలుసు, నేను ఆ విషయాలు మీతో మాట్లాడడం లేదు. నేను ఇక్కడ ఒక సంకల్పాన్ని చేశాను. ఈరోజు P3 మోడల్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మీకు ఫ్లైఓవర్స్ అన్నీ వచ్చాయి, రోడ్లన్నీ వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పవర్ సెక్టర్ వచ్చింది. ఇవన్నీ కూడా PPP మోడల్లో వచ్చాయి. PPP మోడల్లో యూజర్స్ పేమెంట్ల కింద టోల్ గేట్స్ కానీ ఏదైనా మీరు తీసుకోండి, లేకుంటే ఛార్జెస్ కింద పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఏమైందని మీరు ఆలోచిస్తే సంపద విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఆ సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది. నేను అందుకే నా జీవితంలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. అయితే మాటల్లో చెప్పడం కాదు, నేను అందుకనే ఒక ఆలోచన మీ మైండ్లో కూడా వదిలిపెడుతున్నా. మేధావులు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి. సంపద సృష్టించడంలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలో నాకు గైడ్ చేయండి. అదే సమయంలో P4 మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్